ఆధ్యాత్మిక విశేషాలు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా ఆధ్యాత్మిక విశేషాలు మీరు అందరూ ఆదరించాలి. నా ఛానల్ని నేను చెప్పే నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంలో చెప్పే విషయాలన్నీ వినాలి. ఆ భగవంతునికి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ వీడియో చేసే రోజు చైత్ర శుద్ధ అమావాస్య. ప్రతి నెల అమావాస్య వస్తుంది, కానీ ఈరోజు వచ్చే ఈ అమావాస్యకు అంటే చాలా పుణ్యమైన తిథి అన్నమాట. ఇది అమావాస్య అంటే చాలామంది మన ఏమంటారు, ఇండియాలో చాలామంది భయపడతారు అన్నమాట. దాన్ని ఎక్కువ నెగిటివ్గా తీసుకుంటారు, కానీ దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. ఈరోజు మనం చేసే ఏ పూజ అయినా సరే అది చాలా విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈరోజు తప్పకుండా సాయంత్రం పూట లలిత అంటే మీరు ఏ అమావాస్య అయినా సరే ఈరోజు మాత్రం చాలా పవిత్రమైందని నేను చెప్తున్నాను. ఆ అమావాస్య కానీ, పౌర్ణమికి కానీ, చతుర్దశి తిథి కానీ, శుక్రవారం కానీ లలితా పారాయణం అంటే ఈ విశ్వమంతా వ్యాపించున్నావు తల్లి నువ్వే అని చెప్పేసి ఆ జగన్మాతను కొలుచుకుంటూ ఆ అమ్మను మనసారా ధ్యానించుకుంటూ లలితా పారాయణం చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు విశిష్టత ఏంటంటే, ఈ చైత్ర శుద్ధ అమావాస్య రోజు ఎవరైతే క్షీరసాగర మదన ఘట్టం వింటారో వాళ్ళకి అంతకుముందు జన్మలో చేసిన మన పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయని చెప్పేసి శాస్త్రం ఉంది. ఆ క్షీరసాగర మదన ఘట్టాన్ని ఊహించుకోవాలి. వీలైతే మీరు టీవీలో అట్లా ఏదైనా సినిమాలో ఉంటే చూడండి, లేకుంటే టీవీలో ఏదైనా భక్తి ఛానల్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా, యూట్యూబ్లో కొడితే వచ్చేస్తాయి కదా, అది కూడా ఒకసారి చూడండి మీరు. ఈరోజు ఏంటంటే ఈ క్షీరసాగర మథనానికి మానవ జీవితానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతి ఘట్టం పురాణంలో ఏది తీసుకున్నా, అది తర్వాత ఎలాంటి గ్రంథాలు తీసుకున్నా, రామాయణ భారత భాగవతాలు ఏవి తీసుకున్నా ప్రతిదీ మన మానవ జీవితానికి ఎక్కడో ఒక దగ్గర అది సంబంధం ముడిపడి ఉంటుంది అన్నమాట. క్షీరసాగర మథనం ఎవరెవరు చేశారు? అమృతత్వం అంటే మృత్యువు రాకుండా ఉండడానికి, మృత్యువే లేకుండా ఉండడానికి దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనాన్ని చేద్దామని అనుకున్నప్పుడు దీంట్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని? క్షీరసాగర మథనం ఎవరెవరు చేశారు? దేవతలు మరియు రాక్షసులు కలిసి చేశారన్నమాట. అంటే మనం ఏ కార్యం చేయాలనుకున్నా మానవ జీవితానికి అన్వయించుకుంటే, అలానే ఏదో వ్యాపారం చేస్తుంటారు, ఏదైనా ఉద్యోగం చేస్తుంటారు, ఆఫీస్కి వెళ్తారు, అట్లా రకరకాల వ్యక్తులు కలుస్తారు మనకి. అంటే ఆ రకరకాల వ్యక్తులతోని తప్పకుండా ఏదైనా పని చేయాలని అనుకుంటే కలిసి చేయాలి. ప్రతి ఒక్కరితోని సమాజంలో మనం ఏ వృత్తిలో ఉన్నా అడుగడుగునా మనకి ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎలాంటి వ్యక్తులు మనకు పరిచయాలైనా కలుపుకుంటూ చక్కటి చిరునవ్వుతోని ప్రపంచాన్ని జయించొచ్చని అంటారు. అలా కలుపుకుంటూ పోతే తప్ప ఏ పని కూడా మనకు సాధ్యం కాదు. క్షీరసాగర మథనంలో తెలుసుకోవాల్సింది అది. ఎందుకంటే రాక్షసులను కూడా తోడు చేసుకున్నారు, లేకుంటే వీళ్ళ బలం సరిపోదు అది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, క్షీరసాగర మథనం అంత పెద్ద సముద్రం, అది అంతులేని సముద్రం. అది ఆ సముద్రాన్ని మధిస్తే తప్ప అందులో అమృతం దొరకదు. అది సాక్షాత్తు పరమాత్ముడే చెప్పిండు అనమాట. అది క్షీరసాగర మథనం చేయండి, మీకు అందులో అమృతం వస్తుంది, అందరు సేవించండి, అమరత్వాన్ని పొందండి, మరణం లేకుండా ఉండండి అని చెప్పిన తర్వాత వీళ్ళు పోటాపోటీగా చేయాలని అనుకున్నారు. మరి ఎలా? కాబట్టి అప్పుడు మందర పర్వతాన్ని అడిగిండు అనమాట. అంటే ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరు సాయం లేకుండా, ఏదన్నా సపోర్ట్ లేకుండా ఏ మనిషి జీవితం ఎదగదండి. కానీ దాన్ని గుర్తించడంలోనే ఉంది. ఎవరైనా కానీ ఫలానా వాళ్ళు నాకు ఒకప్పుడు సాయం చేశారు, ఒకప్పుడు ఇట్లా చేశారు, లేకుంటే ఏదైనా సరే ఒక జన్మ ఎత్తుతాము. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, ఎక్కడ నుండి మన బేస్ ఎక్కడ నుండి మొదలవుతుంది? తల్లిదండ్రుల నుంచి మొదలవుతుంది. ఆ తల్లిదండ్రుల నుండి తర్వాత నీ జీవితంలో నువ్వు ఉన్నతంగా ఎట్లా ఎదుగుతావో ఆ మధ్యలో ఎన్నో పరిచయాలు, ఎన్నో సపోర్ట్స్ నీకుంటే తప్ప ఒక ఉన్నత శిఖరానికి నువ్వు చేరలేవు. కాబట్టి మూలం ఒక సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ని మందర పర్వతాన్ని అడిగాను, ఒప్పుకుంది మందర పర్వతం. మరి ఆ పర్వతాన్ని ఎట్లా చిలకాలి? ఆ పర్వతాన్ని కవ్వంలాగా పెట్టుకోవాలి. అది ఎలా? అంత పెద్ద పర్వతం, దాన్ని చిలకాలి అంటే మరి ఎలా చిలకాలి? అప్పుడు వాసుకుని అడిగాను, మహాసర్పం వాసుకి. ఆ సర్పాన్ని అడిగితే ఆ సర్పం కూడా ఒప్పుకుంది. కాబట్టి ఆ వాసుకుని తాడుగా చేసుకొని ఈ మందర పర్వతం చిలకడం మొదలుపెట్టారు. అంటే ఏదేమైనా సరే నలుగురు కలిస్తే తప్ప, అది మంచి అయినా చెడైనా ఏ పనైనా నలుగురు కలిస్తే తప్ప ఏ పని కూడా విజయవంతం కాదు. ఇది మన కుటుంబాన్ని కూడా అన్వయించుకోవాలి. అందరూ కలిసి ఉంటేనే కుటుంబం.
అందరూ కలిసి కష్టపడితేనే కుటుంబం. నీ దారి నీది, నా దారి నాది అనడం ఎప్పుడు కానీ మన హిందూ వ్యవస్థలో, మన కుటుంబ వ్యవస్థలో అసలు లేనే లేదు. అంటే ఈ అద్భుతమైన ఘట్టం అన్నమాట ఇది నేను చెప్పేది. ఇది రెండవ పాయింట్. ఆ తర్వాత వాళ్ళంతా కష్టపడితేనే అటు దేవతలు ఇటు రాక్షసులు మందర పర్వతాన్ని కవంలాగా చేసుకొని, వాసుకుని తాడుగా చేసుకొని కష్టపడాలి. ఎట్లా మందర పర్వతాన్ని ఆసరాగా చేసుకున్నారు, వాసుకుని కవ్వంలా తాడులాగా చేసుకున్నారు. చేసుకున్న చిలకాలి అని అంటే కింద ఆ పర్వతాన్ని ఆపే శక్తి ఉండాలి. మరి ఎవరికి ఉండాలి ఆ శక్తిని? అప్పుడు ఎవ్వరూ లేరు. అంత కోటి బ్రహ్మాండ నాయకులు, బ్రహ్మాండం అంతా నిండి ఉన్న ఆ పరమాత్మ తప్ప ఆ సాగరంలో బేస్ ఇవ్వడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి అందరూ వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని మళ్ళీ వేడుకున్నారనమాట. వేడుకుంటే అప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూర్మ అవతారం ఎత్తాడు. ఆయన ఒక కూర్మంలాగా, కూర్మం అంటే ఎందుకంటే స్తబ్దం ఉంటుంది అన్నమాట. కూర్మం ఎక్కడ కూడా అటు ఇటు అంటే మనిషి కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి విషమ పరిస్థితులు ఎదురైనా, ఏమైనా సరే కుటుంబంలో కానీ సమాజంలో కానీ అది చక్కగా అంటే భగవంతుని పైనే భారం వేసి తన పని తను చేసుకుంటూ పోకుంటూ, ఎవరితోని అనవసరమైన గొడవలకు కానీ దేని కానీ పోకుండా తన పని తను చేసుకోవాలనేది మనకు ఆ కూర్మం ఏదైతే బేస్గా ఉందో ఆ కూర్మం గురించి నేను చెప్తున్నాను అనమాట. కూర్మం ఎప్పుడు చాలా స్తబ్దుగా ఉంటుంది అనమాట. ఆ కూర్మాన్ని ఆధారంగా చేసుకొని క్షీరసాగర మథనం చేశారనమాట వీళ్ళు. కాబట్టి ఆ కూర్మం గురించి ఏం తెలుసుకోవాలి మనము? ఏ మనిషికైనా ఇప్పుడు ఇద్దరు కలిసి సమిష్టి కృషి చేసి ఎలా అయితే వాళ్ళు ఆ మథనం చేయాలనుకున్నారో ఒక సపోర్ట్ అనేది ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక సపోర్ట్ కావాల్సిందే. సపోర్ట్ లేకుండా నేను ఎదిగినానంటే ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. చాలామంది మేము అనాథలు ఎక్కడి నుంచి వచ్చాను? అమ్మ నాన్నల నుండే వచ్చాను. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవ్వరూ అనాథ కాదు. ఎవ్వరు ఏ సపోర్ట్ లేకుండా ఎదగడం అనేది అది ఇంపాసిబుల్ అనమాట, అసాధ్యం అది. కాబట్టి మన మూలాలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా కాబట్టి ఆ స్థితిని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు, పెరిగిన తర్వాత భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళిద్దరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలు కావచ్చు కదా, చుట్టూన్న సమాజం కావచ్చు. ఎవరో ఒకరు ఆసరా లేకుండా, ఒకరికొకరు లేకుండా ఏ మనిషి జీవితం కూడా సంపూర్ణం కాదండి. ఇది మూడవది. అంటే ఇంత అద్భుతమైన ఘట్టాన్ని మన మానవ జీవితానికి అన్వయించుకుంటూ ప్రతి పురాణం ఏదన్నా చేయండి, మీరు ఎలాంటి ఘట్టమైనా తీసుకోండి, అది చదువుతుంటే మన జీవితానికి మనం అన్వయించుకుంటే మనం ఎలా స్పందించాలి, ఎలా మారాలి, మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలనేది మనకు తెలుస్తుంది అన్నమాట. అట్లా వాళ్ళు కష్టపడితే, చాలా కష్టపడితే మొట్టమొదటిగా ఏమొచ్చిందండి? హాలాహలం వచ్చింది, అంటే విషం వచ్చింది. హాలాహలం అంటే ఏంటి? లోకాలన్నీ మొత్తం నశించిపోతాయి, అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట అది. దాన్ని ఏం చేయాలి? స్థితికారకుడు కూర్మావతారం ఎత్తి ఆ క్షీరసాగర మథనానికి సహాయపడుతున్నాడు ఆయన పరమాత్ముడు. మరి హాలాహలం ఎవరు తీసుకోవాలి? అప్పుడు ఆ జగన్మాతను ప్రార్థించాను. ఎలా అమ్మా, ఇది పరమేశ్వరుడు తప్ప ఇంకెవరికి ఇది సాధ్యం కాదు, ఇది లయకారకుడు, ఆయన ఏదైనా తనలో లయం చేసుకోవాలి, లేకుంటే లోకాలన్నీ నశించిపోతాయని చెప్పేసి అందరూ మొరపెట్టుకుంటే ఆ తల్లి ఒకటే మాట అంది, పరమేశ్వరుడు స్వీకరిస్తాడు తప్పకుండా, నా మాంగళ్యం గట్టిది. అంటే ఒక మనిషి ఏదైనా మంచి చేయాలంటే తప్పకుండా దానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఏదో పిచ్చి పనులు చేస్తే సరే నువ్వు వెళ్ళంటే అది ఎప్పుడు కానీ ప్రోత్సాహం అని అనరు. మంచి చెడు రెండు చెప్పగలగాలి. కానీ ఈ విశ్వమంతా రక్షణ పొందుతుంది అని అంటే ఆ అమ్మకి తన భర్త మీద ఎంత నమ్మకం చూడండి. నా మాంగళ్యం గట్టిది, తప్పకుండా పరమేశ్వరుడు స్వీకరిస్తాడనగానే ఆ పరమేశ్వరుడు ఈ హాలాహలాన్ని స్వీకరించి తన గరళంలో పెట్టుకున్నాడు. అప్పటి నుండి ఆయనను గరళకంఠుడు అని అంటారు అనమాట పరమేశ్వరుడిని కదా. ఇట్లా ఇంకా ఆ తర్వాత హాలాహలం, నేను మళ్ళీ ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే హాలాహలం ఉద్భవించిన తర్వాత అలా స్వామి దాన్ని లయం చేసుకున్నాడా, తన లోపల కంఠంలో పెట్టుకున్నాడు కదా. మళ్ళీ మన మానవ జీవితానికి అన్వయించుకుంటే ఎంతో కష్టపడితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఒక్కొక్క మనిషి జీవితం. బ్రతుకంతా శూన్యం అనిపిస్తుంది అనమాట. ఏం చేయాలి అర్థం కాదు. అంటే ఒకసారి ఇంత కష్టపడ్డా రాత్రి మగలు ఏం విజయం రాలేదు, ఒక రైతునే తీసుకోండి, పంట లేదు, ఏమైంది అంటే వెంటనే ఆత్మహత్య చేసుకుంటారా? తప్పు, అట్లా చేయకూడదు. ఏదైనా ఒక ఓటమి ఒక గెలుపుకు నాంది. చాలా గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని మోటివేట్ చేయలేరు. మన మనసే మనకన్నీ, మన మనసే మనకు ఒక గైడ్, ఒక ఫ్రెండ్ అన్నీ అన్నమాట. కాబట్టి మళ్ళీ విసుగు విరామం లేకుండా మళ్ళీ వాళ్ళు మథనం చేస్తూనే ఉన్నారు. చేస్తుంటే అప్పుడు ఆ క్షీరసాగరంలోంచి
అమృతం, ధన్వంతరి, సకల వైద్యానికి అన్ని రకాలుగా ఆధారభూతమైన ధన్వంతరి ఉద్భవించాడు. లక్ష్మీదేవి వచ్చింది, ఉచ్చైశ్రవం వచ్చింది, చంద్రుడు వచ్చాడు, కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది. ఎన్ని సృష్టికి ఎన్ని కానుకలు ఇచ్చాడు చూడండి భగవంతుడు. ఇన్ని కానుకలు వచ్చినాయన్నమాట. ఇవన్నీ ఒకసారి ఊహించుకోండి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి ఆ విష్ణుమూర్తిని వరించింది. ఆ లక్ష్మీ కళ్యాణ ఘట్టం కూడా భాగవతంలో ఉంటుంది. ఒక్కసారి మీరు అది చదవండి, ఇంకా అసలు అంతకంటే భాగ్యం లేదు. చదవాలి భాగవతంలో శ్రీ మహాలక్ష్మి కళ్యాణ ఘట్టం అని అనుకోవడమే అది ఎంతో పుణ్యప్రదం అన్నమాట. ఇంత కష్టపడితే క్షీరసాగర మథనం జరిగింది. తర్వాత దేవతలు దానవులు ఎందరూ కలిసి చేశారు. ఆ తర్వాత దేవతలకి దానాలకి మళ్ళీ పోటీ. ఇప్పుడు దేవతలు అమృతత్వాన్ని వరిస్తే, అమృతాన్ని స్వీకరిస్తే వాళ్ళకి అమరులైపోతారు, లోకాలను వాళ్ళు ఉద్ధరిస్తారు కాబట్టి సమస్య లేదు. కానీ దానవులు తీసుకుంటే లోకమంతా నశించిపోతుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మోహిని అవతారం ఎత్తాల్సి వచ్చింది పరమాత్ముడు. మోహిని అవతారం ఎత్తి మళ్ళీ దేవతలకు ఇది అమృతత్వాన్ని ఇవ్వడము, అందులో రాహుకేతువులు తెలియకుండా ఇటు రావడము, కొంత తీసుకోవడము అమృతాన్ని. తర్వాత మనకు దీనికి సంబంధించిన సూర్యచంద్ర గ్రహణాల కథ ఇదొకటి ఉంది. ఇదంతా కాకుండా నేనేం చెప్తున్నానంటే ఈ క్షీరసాగర మథన ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా చూడండి, అది వినడము, విని మన మానవ జీవితానికి ప్రతి ఒక్కటి అన్వయం చేసుకోండి. ఏదంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొదలు లేకుండా తుది దాకా ఎవ్వరూ వెళ్ళలేరండి. అంటే జననం నుండి మరణం వరకు. కానీ మన ప్రయాణంలో ఏ వ్యక్తులైతే మనకు తల్లిదండ్రుల దగ్గర నుండి మొదలైన మన జన్మ చివరికి ఎక్కడాకా భార్య, పిల్లలు, చుట్టూన్న సమాజం, స్నేహితులు ఇంతమంది ఉంటారు కదా, ఎవరిని మర్చిపోకుండా, ఎవరిపైన వ్యతిరేక భావన లేకుండా, ద్వేష భావన లేకుండా మనకు మనమే భక్తితో పరమాత్మ నువ్వు నాయందు ఉండి నన్ను నడిపించు తండ్రి అని ఎవరైతే ఆ విశ్వవ్యాపకుడైన పరమాత్మను నువ్వే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఆ పోతన కూడా భాగవతంలో చెప్పారు. నువ్వు తప్ప ఇహం పరం ఉండదే, ఇంకొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పేసి పోతన గారు కూడా చెప్పారన్నమాట. నువ్వు తప్ప వేరే దిక్కు లేదని చెప్పేసి ఆ భగవంతుణ్ణి వేడుకొని మన మానవ జీవితానికి ఇవన్నీ కొన్ని చదువుతుంటే ఇంకా వేరే ఏమీ లేదు. చాలామంది ఇప్పటి తరం అసలు కొన్ని తెలుసుకోవట్లేదు. తెలుసుకోవాలనే నా తపన. ఇలాంటి పురాణాలన్నీ చదవండి, చదివి మన మానవ జీవితానికి అన్వయం చేసుకోండి. అన్వయం చేసుకుంటే మనకు మనమే మోటివేట్ కావచ్చు, ఉత్సాహం వస్తాయన్నమాట. భగవంతుడే ఇన్ని కష్టాలు పట్టాడే, భగవంతుడే మన మానవాళి శ్రేయస్సు కోసం ఇన్ని అవతారం ఎత్తండి కదా ఆ స్వామి. మనమెంత ఆయన దృష్టిలో మనం ఉండాలంటే ఈ కష్ట సుఖాలన్నీ భరించాలి, అన్నీ కాపాడుకోవాలి, భూమి మీద ఉన్న బంధాలన్నీ కాపాడుకోవాలి. మనల్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో కాస్త ఓపిక పట్టండి. ఎవరైతే చక్కగా మనకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటారో వాళ్ళని జన్మలో కూడా మీరు వాళ్ళు చేసిన మేలు మరవకండి. ఇలాంటివన్నీ చిన్ని సూత్రాలు. ఈ సూత్రాలన్నీ మరవకుండా ఇలాంటి మంచి మంచి ఘట్టాలు కొన్ని తీసుకోవాలి, మీరు గుర్తు తెచ్చుకోవాలి. మీ జీవితాన్ని ఆ పరమాత్మునికి అంకిత భావంతో ఆయనను వేడుకుంటూ మీ జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. తప్పకుండా ఈ కథ అందరూ వినాలి. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఈ ప్రపంచంలో మంచి వినేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అన్న ఏదైతే నా మనసులో గాఢంగా ఉందో నా నమ్మకాన్ని మీరందరూ బలపరచాలి. మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, పిల్లలు, పెద్దలు, ఈ తరం, వెనకటి తరం, ముందున్న తరం, ప్రతి ఒక్కరూ సరళమైన చక్కనైన భాషలో ఒక్కొక్క ఆధ్యాత్మికంగా ఒక్కొక్క పురాణ ఘట్టం ఒకటి తీసుకొని నేను మన మానవ జీవితానికి దాన్ని అన్వయించుకొని నేను చెప్పిన ఏదైతే ఉందో ఎవరు కూడా అన్యథా భావించకుండా ఇవన్నీ శ్రద్ధగా విని మనల్ని మనం ఉద్ధరించుకొని ఈ జన్మ సార్థకం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.